హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నంబర్ 26. నా ప్రీవియస్ వీడియోలో గజేంద్ర మోక్షం తాలూకా స్టోరీని వివరించాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా చూడొచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. శ్రీ మహావిష్ణువు దేవాసుర సంగ్రామాలలో ఎంతో మంది అసురులను సంహరించాడు. వారిలో కొంతమంది అసురులు కర్మశేషం అనుభవించడానికి భూలోకంలో జన్మించి ఎన్నో అకృత్యాలు చేస్తున్నారు. వారి బాధలు భరించలేక భూదేవి బ్రహ్మ దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంది. బ్రహ్మ భూదేవిని ఇతర దేవతలందరినీ తీసుకుని క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనించే నారాయణుడి దగ్గరికి వెళ్ళారు. అందరూ వచ్చిన విషయాన్ని ఆయనకి వివరించారు. అంతా విన్న శ్రీహరి వారిని ఊరడించి, దేవతలారా, భూలోకంలో రాక్షసాంశతో జన్మించిన వారి అకృత్యాలు పెరిగిపోయాయని గ్రహించాను. వారందరినీ సంహరించడానికి నేను యదువంశంలో అవతరిస్తాను. మీరు కూడా మీ మీ అంశలతో యదుకులంలో జన్మించండి అని పలికాడు. అందరూ అలాగే చేస్తామని బదులిచ్చి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. సూరసేన మహారాజు కుమారుడైన వసుదేవుడు మధురానగరంలో ఉన్న దేవకుడి కుమార్తె అయిన దేవకిని వివాహం చేసుకున్నాడు. దేవకి దేవికి అన్న కంసుడు. తొలి రోజుల్లో కంసుడు తన చెల్లెల బావగారిని ఎంతో గౌరవంగా చూసుకునేవాడు. అయితే ఒకనాడు ఆకాశవాణి అతన్ని ఇలా హెచ్చరించింది: పోయి కంస, నీ సోదరి 8వ గర్భాన ఉదయించిన శిశువు చేతిలో నీవు మరణిస్తావు, జాగ్రత్త అంది. ఆ మాట వినగానే ఆగ్రహంగా దేవిని చంపబోయాడు కంసుడు. అది చూసి కంసుడి కాళ్ళ మీద పడ్డాడు వసుదేవుడు. అయినా కంసుడి కనికరం కలగలేదు. అప్పుడు వసుదేవుడు దీనంగా, మహారాజా, నాకు పుట్టిన ప్రతి శిశువుని నీకు తెచ్చి అప్పగిస్తాను అని చెప్పడంతో శాంతించి చెల్లెల్ని వదిలిపెట్టాడు. కొంతకాలానికి దేవికి మొదటి సంతానం కలిగింది. అన్నమాట ప్రకారం ఆ శిశువుని తీసుకెళ్లి కంసుడికి అప్పగించాడు వసుదేవుడు. అయితే 8వ శిశువు వల్ల కదా తనకు ప్రమాదం అని అనుకున్న కంసుడు దయతో ఆ పిల్లవాడిని చంపకుండా వదిలిపెట్టాడు. కాలం అలా సాగుతోంది. ఒకనాడు నారద మహర్షి కంసుడి దగ్గరకు వచ్చి, కంస, నీ కులంలో అందరూ రాక్షసాంశతోనే జన్మించారు. యదు కులంలోని వాళ్ళంతా దైవాంశతో ఆవిర్భవించారు. నీకు తెలియని విషయం ఏమిటంటే, పూర్వం దేవతల ప్రార్థన విని శ్రీ మహావిష్ణువు యదుకులంలో అవతరించి నిన్ను సంహరిస్తానని వారికి మాటిచ్చాడు, జాగ్రత్త అని చెప్పాడు. నారదుడి మాట విని కంసుడు భయం కలిగింది. తన చెల్లెలు దేవిని పుట్టిన శిశువులందరినీ పుట్టిన వారిని పుట్టినట్టే చంపేశాడు. దేవికీదేవి 7వసారి ఈ గర్భాన్ని ధరించింది. శ్రీహరి యోగమాయను పిలిచి దేవకీ గర్భంలోని శిశువుని తీసుకుని వెళ్లి యమునా నదికి అవతల నందవజ్రంలో ఉన్న రోహిణీదేవి గర్భంలో ప్రవేశపెట్టమని చెప్పాడు. రోహిణీదేవి వసుదేవుడి మరో భార్య. రోహిణి గర్భాన జన్మించినవాడు బలరాముడు. తరువాత దేవికి తిరిగి 8వసారి గర్భాన్ని ధరించింది. శ్రీహరి తాను దేవకీ గర్భాన్న జన్మించాలని భావించి ఆమె గర్భంలో ప్రవేశించాడు. అంతకు ముందే యోగమాయను పిలిచి నందుడి భార్య యశోదాదేవిని గర్భంలో ఆమెను ప్రవేశించమని ఆజ్ఞాపించాడు. పరమాత్మ గర్భంలో ఉండడంతో దేవికీదేవి ఎంతో దివ్యంగా ప్రకాశించసాగింది. ఒకనాడు కంసుడు చెరసాలికి వచ్చి దేవికీదేవి వెలిగిపోతుండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడేమికి 8వ గర్భం, తప్పకుండా ఇప్పుడు పుట్టేవాడు నన్ను సంహరిస్తాడని తలచాడు. వెంటనే ఆమెని చంపుదామని అనుకున్నాడు. అంతలోనే తమాయించుకొని, పోనీలే, దేవకీదేవి తన చెల్లెలే కదా, ఆమెతో ప్రమాదమేముంది, ఆమె బిడ్డతోనే కదా పుట్టని, అప్పుడు బిడ్డనే చంపి నా భయాన్ని పోగొట్టుకుంటా అని భావించి ఆ ప్రయత్నాన్ని విరమించాడు. దేవకీదేవి గర్భాన్న పరమాత్మ ఉదయించబోతున్నాడని తెలిసి దేవతలంతా ఆ దంపతులుండే చెరసాలకు వచ్చి నారాయణుని ఎంతో భక్తిగా ప్రార్థించారు. ఆ దంపతుల్ని ఆశీర్వదించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. జన్మ అన్నదే లేని పరమాత్మ భూమి మీద అవతరించే సమయం ఆసన్నమైంది. గ్రహాలు, నక్షత్రాలన్నీ సమస్థితిలో ఉన్నాయి. అది అష్టమి తిథి. గంధర్వులు మంగళకరంగా గానం చేస్తుండగా, అప్సరసల ఆనందంగా నృత్యాలు చేస్తుండగా దేవకీదేవి గర్భం నుంచి పరమాత్మ కోటి సూర్యుల కాంతితో ఉదయించాడు. అప్పుడే పుట్టిన ఆ శిశువుకు చతుర్భుజాలతో, శంఖచక్ర గదాపద్మాలతో, కిరీటత కుండలంతో, కౌస్తుభమణిహారాలతో ధరించి దివ్య తేజస్సుని వెలిగిపోతూ నీలమేఘ ఛాయతో ఆ దంపతులకు దర్శనమిచ్చాడు. ఆ దివ్యమంగళకారాన్ని దర్శించి తన్మయుడైపోయిన వసుదేవుడు భక్తిగా ఆ శిశువుని నమస్కరించాడు. ఎన్నో విధాలుగా స్వామిని స్తుతించి, స్వామి, నీ దివ్య రూపాన్ని ఉపహరించుకో, కంసుడి నీ అన్నాలందరినీ సంహరించాడు, అందుకే నేను ఇలా కోరుతున్నానని ప్రార్థించాడు. దేవకీదేవి కూడా తన కుమారుని దివ్య లక్షణాలు చూసి ఎంతో ఆనందించింది. భక్తితో స్తుతించింది. నాయన, నాకు పుట్టిన బిడ్డలందరినీ కంసుడు సంహరించాడు, నీవైనా ఎలాగో తప్పించుకో,
తండ్రి అని కోరింది. అప్పుడు పరమాత్మ వారితో, పుణ్య దంపతులారా, మీకు నేను పూర్వజన్మలో కృష్ణి గర్భుడుగా వామనుడిగా జన్మించాను. అప్పుడు మీ కోరిక మేరకు తిరిగి మీ కుమారుడిగా పుట్టాను. నన్ను కేవలం నీ పుత్రునిగా కాకుండా పరబ్రహ్మంగా భావించి ధ్యానించండి. ఇక మీకు జన్మలుండవు, మోక్షం లభిస్తుంది అని చెప్పి తిరిగి సాధారణ బాలుల్లా మారిపోయాడు. తరువాత శ్రీహరి ప్రేరణతో వసుదేవుడు తన కుమారుణ్ణి నందగోపుడి ఇంటికి తీసుకొచ్చి యశోదాదేవి పక్కలో పడుకోబెట్టాడు. అలాగే యశోదాదేవి పక్కలో ఉన్న స్త్రీ శిశువుని తీసుకొచ్చి దేవకీదేవి పక్కలో ఉంచాడు. ఈ తతంగం అంతా జరుగుతున్నప్పుడు యోగమాయ ప్రభావంతో అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. వసుదేవుడు చెరసాల తలుపులు తమంతా తామే తెరుచుకున్నాయని, యమునా నది కూడా దారిచ్చింది, స్వామిని గోకులానికి రహస్యంగా తీసుకుని వెళ్తున్నప్పుడు దారిలో కురిసే వర్షానికి అడ్డుగా ఆదిశేషుడు తన 1000 పడగల్ని గొడుగులా ఉంచాడు. మర్నాడు ఉదయం కంసుడికి దేవకీదేవి ప్రసవించిందన్న వార్త తెలిసింది. వెంటనే చెరసాల దగ్గరకు వచ్చాడు. చూస్తే ఆడవ శిశువు. ఎంతో ఆందోళనతో వెంటనే ఆ శిశువును లాక్కుని బలంగా నేలకేసి కొట్టాడు. అయితే ఆ శిశువుకి ఏమీ కాలేదు. ఒక్కసారి నేల మీద నుంచి పైకి ఎగిరి ఆకాశంలో నుంచుని 8 భుజాలతో 8 ఆయుధాలతో ధరించి యోగమాయగా ప్రకాశించింది. ఓయి కంస, నన్ను చంపటం వల్ల నీకేం ప్రయోజనం లేదు. నీ చావు నా చేతిలో లేదు. నిన్ను చంపేవాడు ఎక్కడో ఉంటాడు అని హెచ్చరించి అదృశ్యమైపోయింది. ఆనాటి యోగమాయ తరువాత భూలోకంలో ఎన్నో దివ్యక్షేత్రంలో శక్తి స్వరూపిణిగా వెలసింది. అక్కడ గోకులంలో నందగోపుడి ఇంట్లో యశోదాదేవికి మగపిల్లాడు పుట్టాడని అందరూ ఆనందించారు, సంబరాలు చేసుకున్నారు. గోకులమంతా సంతోషంతో చిందులేసింది. నల్ల కలువల్లా ముగ్ధ మనోహరంగా ఉన్న శిశువుని చూసి యశోదాదేవి ఎంతో ఆనందించి తన్మయత్వంతో తన స్తన్యమిచ్చింది. ఆమె జన్మ ధన్యమైంది. నందగోపుడు తన కుమారుడి కాలిగాడిని ఆనందించి ఎన్నో ధర్మరసాలు చేశారు. ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.